మన ప్రియ ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన మహిమగల శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ బాగున్నారా ప్రియులారా? దేవుని కృపలో మీరందరూ వర్ధిల్లుచున్నారని, నిత్యం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మీరు బలపడుచున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రేమించబడిన ప్రియ దేవుని సంగమా, మీకు ఒక చిన్న మాటని ముందుగా చెప్పి తర్వాత వాక్య భాగంలోకి నేను వెళ్తా. ముందుగా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం నాడు, ఈ నూతన సంవత్సరమున మీరందరూ కూడా గడిచిన కాలం అంతట్లో ఆయన మనల్ని మన కుటుంబాలని కాచి కాపాడిన రీతులకై మనం అందరం కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి ప్రియులారా. ఎంతగానో మనం ఆయనకి రుణపడి ఉండాలి. ఆయన సహాయం పొందుకుంటూ నిత్యం మన జీవితాల్లో మనం ముందుకు కొనసాగిపోవాలని నేను కోరుకుంటూ ఈ దిన ధ్యానంలోకి వెళ్దాం ప్రియులారా. ఈ దిన ధ్యానంలో కనుక మనం అడుగుపెట్టినట్లయితే, మనం అన్నీ నూతనంగా కావాలని మన జీవితాల్లో కోరుకుంటూ ఉంటాం. అది నూతనమైన గృహం కావచ్చు, నూతనమైన వాహనం కావచ్చు, నూతనమైన అటివి కోరుకుంటూ ఉంటాం. నూతనమైన బట్టలు. నూతనం అని అంటే కొత్తది, క్రొత్తగా మనం జీవించే జీవితంలో క్రొత్తదనం రావాలని మనం ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకు అలా ప్రయత్నం చేస్తామని అంటే, పాతది అని అంటే ఎవరికి పెద్దగా నచ్చకపోవచ్చు. ప్రాక్టికల్గా ఆలోచిస్తే పాత రోజుల్లో ఉన్న విశ్వాసం ఈరోజు మన కుటుంబాల్లో కానివ్వండి, మన నడతల్లో కానివ్వండి లేదు. కానీ మన జీవితాల్లో మనం మాత్రం నూతనముగా ప్రతి ఒక్కటి ఉండాలని కోరుకుంటూ ఉంటాం పిల్లరా. అది అలా ఎందుకు కోరుకుంటామనంటే, మానవులుగా మనం ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి మానవుడికి నేను ముందుగా చెప్పిన రీతిగా ప్రతి ఒక్కటి కూడా తనకు నచ్చినట్టుగా జరగాలని ఆశపడుతూ ఉంటాడు మానవుడు. అన్నీ అది ఏదైనా తనకు నచ్చింది ఏదైనా తనకు దొరకాలని, తనకు నచ్చినట్లు తన జీవితం ఉండాలని, తనకు నచ్చిన దారిలో తన జీవితం కొనసాగిపోవాలని మానవుడు ఆశపడుతూ ఉంటాడు. అయితే మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం ఏంటి అని కనుక మనం ఒకసారి ధ్యానించుకున్నట్లయితే, పాత సంవత్సరం అదేంటి? మనం నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత పాస్ట్ని ఎక్కువ అంటే గతాన్ని ఎక్కువ పట్టించుకోగలరా అని అంటే, గతంలో మనం చేసిన ప్రతి ఒక్క కార్యం కూడా దేవుని ఎడలే చేసి ఉన్నాం అని కనుక మనం గట్టిగా నమ్మినట్లయితే మనం క్రైస్తవ జీవితంలో చాలా బలంగా ఉన్నామని అర్థం. అలా కాకుండా గడిచిన సంవత్సరంలో దేవునికి విరోధమైన పనులు కనుక మనం చేసుకున్నట్లయితే దేవునికి విరోధులుగా మనం ఉంటాం. ఇది 100%, ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే రెండో భాగంలో కనుక మనం వెళ్ళినట్లయితే, దేవుడు మన జీవితాన్ని ఎప్పుడు కూడా ఒక పూల బాటలో నడిపించాలి మనల్ని అని ఆశపడుతూ ఉంటాడు. మన జీవితాన్ని ఒక పూల బాటలా చేయాలని ఆయన ఆశపడుతూ ఉంటాడు. అయితే ఆయనకి పెద్దగా మనం సహకరించాం, ఎందుకంటే పాతవి మనతోనే ఉన్నాయి కాబట్టి. ఈరోజు చాలా మంది జీవితాల్లో పాతవి అలానే పెట్టుకుంటారు. కానీ వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి అసలైంది కావాలి అని అంటే, నూతనముగా వాళ్ళ జీవితాల్లో ఏదన్నా కలగాలి అని అంటే, నూతనముగా వాళ్ళ జీవితంలో ఏదన్నా పొందుకోవాలి అని అంటే, నూతనముగా దేవుడు అనుగ్రహించే వాటిని మనం పొందుకోవాలి. చూడండి ప్రియులారా, దేవుడు అనుగ్రహించే కృపని, దేవుడు అనుగ్రహించే బలముని మనం పొందుకున్న వారం కనుక అయినట్లయితే ప్రతి సంవత్సరం కూడా మనకు నూతనముగానే ఉంటుంది ప్రియులారా. ఇదో చాలా మంది అంటారు, కింద సంవత్సరం మాదిరే ఉంది సంవత్సరం కూడా, మాకేం తేడా జరిగింది అని. క్రైస్తవ జీవితంలో ముందు కొనసాగిపోతున్న ప్రతి క్రైస్తవుడికి ప్రతిరోజు నూతనమే, ప్రతి గంట నూతనమైందే. అలా కాదని అపవాది బాటలో కనుక మనం నడుస్తున్నట్లయితే మన మూడుకు తగినట్లుగా మన ఆలోచనలు, మన తలంపులు, మన హృదయం అటువైపు వెళ్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు సనుగుతూ నసుగుతూ ఉంటారు ప్రతి విషయంలో. ఎప్పుడైతే నూతనమైన అటు మన జీవితంలో ఎంటర్ అవుతాయో పాతవి విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే కొంతమంది ఏం చేస్తారనంటే, పాతవి వాళ్ళతోనే పెట్టుకొని కొత్త వాటిల్ని వాళ్ళ జీవితంలోకి ఆహ్వానించరు, నూతనమైన వాటిల్ని వాళ్ళ జీవితంలోకి
ఆహ్వానించరు. ఆ క్రొత్తవి ఏంటన్నా బండి, లేదంటే అది వాహనం, లేదంటే గృహం, లేదంటే మా బట్టలు అవే అని అంటే అవి కాదు ప్రియులారా. వాహనం, గృహం, బట్టలు ఇవన్నీ మనం తీసుకోగలిగినటివి. ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు వేరే ఉంటాయి. అవి నూతనమైన ఆశీర్వాదాలు. అయితే ఆ నూతనమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలనంటే ఏం చేయాలి? ప్రభు ఇచ్చి నూతన బలమును మన జీవితంలో మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? తెరుద్దాం. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు కనుకున్నట్లయితే తప్పకుండా తెరవండి. తెరచి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 40వ అధ్యాయము 31వ వచనం చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చూడండి ప్రియులారా, మళ్ళీ చదువుతుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఎంత చక్కటి వాక్యం చూడండి ప్రియులారా. ఈ నూతన దినము రోజు మంచి వాక్యాన్ని, మంచి వాగ్దానాన్ని ఈ రోజు ప్రభువు మనకు అందించాలని చూస్తూ ఉన్నాడు. ఆయన ప్రేరేపణ చేత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించాలని నేను మనవి చేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చదువుకుందాం ప్రియులారా దీన్ని. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. మన జీవితాల్లో మనం అలయక పరిగెత్తు సొమ్మసిల్లక నడిచిపోవాలనంటే అది ఆయన సహాయంతోనే కుదిరే పని అది. ఎందుకంటే అపవాది పాతవి మన జీవితంలోనే ఉంచి మనల్ని ఎప్పుడు కృంగదీస్తూ ఉంటాడు. అది మన గతం కావచ్చు, మన బలహీనతలు కావచ్చు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి పిల్లారా, గతం, బలహీనతలు ఈ రెండు వేరే. ఈ రెండు ఒకటి అనుకుంటారు చాలామంది. నా పాస్ట్లో నుంచి వచ్చినటివి నా బలహీనతలు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అసలు విషయం ఏంటంటే అపవాదిది తలుచుకుంటే మనం దినదినం మనకు పాతవి చేయగలిగిన శక్తి వాడికి ఉంది. మనల్ని దేవునిలో నడవనీయకుండా చేయాలన్నదే వాడి పని. కాబట్టి ప్రతి ఒక్క రోజు దేవుని దయలో కనుక మనం నడవకపోయినా, లేదంటే దేవుని దయ మనం పొందుకోకపోయినా, లేదంటే దేవుణ్ణి మనం ధ్యానించకపోయినా, ఇది మెయిన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని కానివ్వండి, దేవుని మాటల్ని కానివ్వండి, మనం ధ్యానించకపోతే మన హృదయాల్లో పాతవి నిలుస్తాయి ఎక్కువ. దేవుని వాక్యం అంటే నూతనమైంది. ఇప్పుడు ఇక్కడ ఏముంది? యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. నూతనమైంది. నూతనం అంటే క్రొత్త వాటిని మన జీవితంలోకి ఆహ్వానించాలి మనం. ఒకవేళ ఆహ్వానిస్తే ఏం జరుగుతుంది? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతామంట. మనం అందరం పైకి ఎగురుతామంటే నిజంగా రెక్కలు కట్టుకొని ఎగురుతామని కాదు. చాలా మంది మళ్ళీ అదే అనుకుంటారు. పక్షిరాజు వలె నూతన బలం. పక్షిరాజు ఏం చేస్తుంది? మీకు చాలా మందికి తెలుసుండొచ్చు, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. తెలియని వాళ్ళకి చెప్తా. పక్షిరాజు ఏం చేస్తుందంటే కొద్ది రోజులకి దాని ముక్కు ఉంటుంది కదా, ఆ ముక్కు కానివ్వండి, దాని ఎగిరే శక్తి కానీ తగ్గిపోతుంటుంది. అప్పుడు ఏం చేస్తుందనంటే ఆ ఒక ముక్కుని ఆ బండకేసి అట్ట ఇటు కొట్టి దాన్ని ఇరగొట్టుకుంటుంది. కొద్ది రోజులకి ఆ తర్వాత దాని ఈకలను కూడా పీకేసుకుంటుంది. అది పక్షిరాజు ఎప్పుడైతే అలాగ చేస్తాడో కొన్ని రోజులకి నూతన బలం పక్షిరాజు పొందుకుంటాడు. అంటే నూతనమైన ఆ ముక్కు కానివ్వండి, లేదంటే ఆ ఈకలు అవన్నీ నూతనంగా వస్తాయి దానికి. మరలా లెక్కలు చాపి ఆకాశంలో పక్షిరాజు ఎగురుతాడు. అంటే నూతన బలం పొందుకుంటుంది. ఆ విధంగా మన జీవితాల్లో మనం ప్రభు కొరకు ఎదురు చూచి మన పాతవన్నీ మనం విడిచిపెట్టి నూతనమైనటివి, ప్రభు అనుగ్రహించి నూతనమైనటివి కనుక మన జీవితాల్లో మనం పొందుకున్న వారం కనుక అయినట్లయితే సొమ్మసిల్లక మన దారిలో మనం ముందు కొనసాగిపోతాం పిల్లారా. సొమ్మసిల్లక మన దారిలో మనం ముందు కొనసాగిపోతాం. ఈరోజు చాలా కుటుంబాల్లో కూడా ఏం జరుగుతానంటే దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం, దేవుడు అనుగ్రహించే నూతన బలం, దేవుడు అనుగ్రహించే వాక్యం, ఈ మూడు కొన్ని కుటుంబాల్లో లేవు. కాబట్టి నూతనమైన సంవత్సరం వాళ్ళకి పాతది మాదిరి కనిపిస్తుంది. నూతనమైన సంవత్సరం అంటే అది ఒక ప్రత్యేకమైన దినం. అదొక అంటే పాతవి విడిచిపెట్టి మనం క్రొత్త వాటిలోకి అడుగు పెడతాం. కాబట్టి మన అలవాట్లు కానివ్వండి, మన ప్రవర్తన కానివ్వండి, మన మాటలు, తలంపు, ఇవన్నీ కూడా క్రైస్తవులుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి కూడా అంకితం. ఎందుకంటే ఆ ఒక ప్రవర్తనని, ఆ నడతని, ఆ ఒక
మాటలని వాళ్ళు ఎలాగైతే ప్రభు వైపుకి తిప్పుకుంటారో అలాగనే మన క్రైస్తవ జీవితాన్ని అపవాది వైపుకు మళ్ళుకోకుండా అది సహాయపడుతుంది. దేవుని కృప, దేవుని నూతనమైన బలం, ఇవన్నీ అపవాది దారిలోకి మనం వెళ్లకుండా మనకు కవచం మాత్రం ఉంటాయి ప్రియులారా. ఇంకొక వాక్యం కూడా మీకు చూపిస్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి అపోస్తులుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూడండి. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఆమెన్. అందరూ ఆమెన్ చెప్దాం ప్రియులారా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ఆమెన్, హల్లెలూయా. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎంత మంచి వాక్యం చూడండి ప్రియులారా. మన జీవితాలకు ఇదొక మార్పు కలిగించే వాక్యం. ఎవడైనను ఆయన యందు ఉన్న ఎడల నూతన సృష్టి అంట. అంటే ఆయన దారిలో మనం నడిస్తే, ఆయన కృపని గనక మనం పొందుకున్న వారం గనక అయినట్లయితే మనందరం నూతన సృష్టి. ఇంకోటి, యెహోవా కొరకు ఎదురు చూచి ప్రతి వారు నూతన బలం పొందుతారు, నూతన సృష్టికి అర్హులు చేస్తాడు. క్లియర్గా ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకి ఏం తెలియజేస్తుందంటే, ఆయనలో జీవించే ప్రతి వాడు కూడా నూతన సృష్టికి వారసులవుతారు, నూతన సృష్టికి వారసులు అవుతారు ఆయనలో జీవించేవారు. ఇది చాలా మంది దేవుడు లేరు, దేవుడు కనుక ఉన్నట్లయితే మా జీవితాలు ఎందుకు ఇలా ఉన్నాయి, కిందటి సంవత్సరం ఎలాగుందో ఈ సంవత్సరం కూడా అలాగే ఉంది, దేవుడు మమ్మల్ని పట్టించుకోడు, ఈ సంవత్సరంలో మా బాధలు మేము పడాలని అనుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి దేవుడు తోడు ఉంటుంది ప్రియులారా, తప్పకుండా. అది మనం ఆహ్వానించే దాన్ని బట్టి ఉంటుంది. నీ పాస్ట్ని నీతోనే పెట్టుకొని, చెత్త పాస్ట్ని, ఆ పాస్ట్ వదలకుండా, అంటే నీ గతాన్ని వదలకుండా, అది ఒక గతంలో నువ్వు ఎన్నో చెడ్డ పనులు చేస్తుంటావు, దేవునికి వ్యతిరేకమైన పనులు ఎన్నో చేస్తుంటావు నీ గతంలో. ఆ గతాన్ని విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. ఒకవేళ దాన్ని కనుక విడిచిపెట్టినట్లయితే నువ్వు పాతవన్నీ గతించి నీకు కొత్తవన్నీ అనుగ్రహింపబడతాయి. ఆమేన్. దేవుడు నీకు అన్ని కొత్తవి అనుగ్రహింపబడుతుంది దేవుడి ద్వారా. దేవుని కృప కానివ్వండి, దేవుని బలం కానివ్వండి, మీరంతా ఎవరైతే దేవుణ్ణి అనుసరించి జీవిస్తారో మనమందరం నూతన సృష్టి అవుతాం. అలా నూతనమైన వాటిని మన జీవితంలోకి ఆహ్వానించి పాతవి విడిచిపెట్టి నూతన జీవితంలోకి మనం ఈ యొక్క నూతన సంవత్సరం రోజు ప్రయాణం చేద్దామని కోరుకుంటూ, ప్రభు మీ కుటుంబాలందరికీ తోడేయండి, కాపాడి బలపరిచి నడిపించునుగాక. ఈ చిన్న వాక్యాన్ని ఆయన ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతరముల వరకు మేలును కనికరమును చూపించే దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాన్ను ఆయనవాడవని దేవా, నీకే వందనాలు, స్తుతురాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ప్రేమ స్వరూపైన రక్షక, మమ్మల్ని కాపాడు దేవా, నడిపించు దేవా, నీకే స్తుతురాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నిత్యము దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని పొగడబడు మహాదేవ, మహాగణుడ, నీకే స్తుతురాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఆయన జ్ఞాపకం చేసుకున్నా తండ్రి నీ ప్రియ బిడ్డల్ని, ప్రియ కుటుంబాలన్నా తండ్రి. ఈరోజు ఎంతో మంది నా తండ్రి వాళ్ళ అవసరతల నిమిత్తమో, లేదంటే వారు నీకు దగ్గర వాళ్ళ నిమిత్తమో నా తండ్రి ఈ క్రొత్త సంవత్సరంలోకి నా తండ్రి వాళ్ళు అడుగుపెట్టి నా తండ్రి పాతవన్నీ నా తండ్రి మర్చిపోయి, పాతవన్నీ విడిచిపెట్టి నూతన జీవితంలోకి నా తండ్రి వాళ్ళు అడుగుపెట్టి వాళ్ళు ప్రయాణిద్దాం అనుకుంటున్నాగా నా తండ్రి నీ సహాయం చేత వాళ్ళు నడిపించమని, నీ సహాయాన్ని వాళ్ళకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. గడిచిన కాలం అంతట్లో నా తండ్రి నీవు మమ్మల్ని కాపాడిన రీతులకే, రక్షించిన రీతులకే నీకు స్తుతురాలు చెల్లించుకుంటాం నా తండ్రి. ఇక మీదట నీవు మాకు తోడుగా ఉండమని, నడిపించమని, కాపాడమని, బలపరచమని వేడుకుంటున్నాం నా తండ్రి. నేను నీ యొక్క కృపలో నా తండ్రి అపవాది ఎన్ని శోధనలు పెట్టినప్పటికీ ఈ నూతన సంవత్సరం రోజు కూడా నా తండ్రి, ఈ నూతన సంవత్సరం నాడు నా తండ్రి ఆయన నీ యొక్క శక్తితో నీవిచ్చు నూతన బలము పొందుకొని నా తండ్రి ఆయన పక్షిరాజు వలె నా తండ్రి రెక్కల చాపి మేము నా తండ్రి ఎగిరేదానికి నీ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించమని నా తండ్రి
అలయక నా తండ్రి మా ఒక మార్గంలో మేము సొమ్మసిల్లక నా తండ్రి మా ఒక దారిలో మేము నడిచేదానికి నీ సహాయాన్ని కృపను మాకు అనుగ్రహించమని, ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ యొక్క సహాయాన్ని, ప్రతి కుటుంబానికి నీ యొక్క కృపను అనుగ్రహించమని వేడుకుంటూ, ఈ క్రీస్తు పరిచర్య ఛానల్లో అనేక మంది వాళ్ళ ప్రార్థన అవసరతలు మాకు తెలుపుచుండగా నా తండ్రి, ప్రతి ఒక్క ప్రార్థన అవసరతని నీ పాదాలు చెంత పెట్టి ఉన్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వాళ్ళ అవసరతలు తీర్చమని, నీ సహాయాన్ని వాళ్ళకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. దూరంగా ఉండే కుటుంబాలను ఆశీర్వదించింది నా తండ్రి, దగ్గరగా ఉండే కుటుంబాలు ప్రతి ఒక్కరిని నా తండ్రి నీవు దర్శించి నీ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఆయన ప్రార్థన అవసరతను ప్రతి ఒక్కరిని నా తండ్రి జ్ఞాపకం చేసుకొని, ఏ బిడ్డకి నా తండ్రి ఏ ఒక సహాయం కావాలో, ఏ ఒక అవసరత నా తండ్రి, ఏ ఒక అవసరతలో ఆ బిడ్డ నా తండ్రి ఆ అవసరతను తీర్చమని నీ సహాయాన్ని వాళ్ళకి అనుగ్రహించమని వేడుకుంటూ, ఈ నూతన సంవత్సరం రోజు నా తండ్రి మేము అడుగుపెట్టి నిన్ను ప్రకటించేవారిగా, నిన్ను ప్రకటించే కుటుంబాలుగా నా తండ్రి మేము ముందు కొనసాగిపోయేదానికి నీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన మహిమగల శ్రేష్టమైన అత్యున్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొంచున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్.